ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో శక్తివంతమైన సింహం నివసించేది. అది అడవికి రాజు. అన్ని జంతువులు సింహాన్ని చూసి భయపడేవి. ఒకరోజు మధ్యాహ్నం సింహం వేట ముగించుకుని ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ గాఢ నిద్రలో పడుకుంది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది ఆడుకుంటూ చెట్టు చుట్టూ పరుగులు తీస్తూ ఉండగా అనుకోకుండా సింహం మీదకు ఎక్కింది. ఎలుక పరుగులు తీయడంతో సింహం ఒక్కసారిగా మేల్కొంది. చాలా కోపంతో సింహం తన పెద్ద పంజాతో ఎలుకను పట్టుకుంది. నన్ను ఎవరు లేపారు అని సింహం గర్జించింది. నన్ను ఎవరు లేపారు? భయంతో వణికిపోయిన ఎలుక, నన్ను క్షమించండి మహారాజా, నేను కావాలని చేయలేదు. దయచేసి నన్ను వదిలేయండి మహారాజా. ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేయగలను అని వేడుకుంది. ఎలుక మాటలు విని సింహం నవ్వింది. నువ్వా నాకు సహాయం చేస్తావా? నువ్వు చాలా చిన్నదానివి అని చెప్పింది. అయినప్పటికీ సింహానికి ఎలుకపై జాలి కలిగింది. సరే, ఈసారి నిన్ను వదిలేస్తాను అని చెప్పి ఎలుకను విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అడవిలోకి కొందరు వేటగాళ్లు వచ్చారు. వారు సింహాన్ని పట్టుకోవడానికి ఒక బలమైన వల వేశారు. ఆ విషయానికి తెలియని సింహం అక్కడికి వచ్చి వలలో చిక్కుకుంది. ఎంత బలంగా ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అది గట్టిగా గర్జించింది. ఆ గర్జన విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది. సింహం వలలో చిక్కుకుందని చూసి తన పదునైన పళ్లతో వలను కొరకడం ప్రారంభించింది. కొద్దిసేపటికి వల తెగిపోయింది. సింహం బయటపడింది. సింహం ఆనందంగా, చిన్నతనమైన నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అంది. ఎవరిని చిన్న చూపు చూడకూడదు అంది. ఆ రోజు నుంచి సింహం ఎవరినీ చిన్నచూపు చూడలేదు. అడవిలోని అన్ని జంతువులతో దయగా ప్రవర్తించింది. ఎలుక, సింహం మంచి స్నేహితులుగా మారాయి.